అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏపీ లిక్కర్ స్కామ్ చూసుకుంటే దాదాపుగా 1 ఇయర్ నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అరెస్ట్ అవుతున్నారు. రీసెంట్గా ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు. ఇంత జరుగుతున్నా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టట్లేదు? అంటే జనంలో చాలా క్వశ్చన్సే వస్తున్నాయి. అంటే ఆయన జనానికి సమాధానం చెప్పలేక ఆగిపోతున్నారా, లేకపోతే నిజమే కదా అని మౌనం అర్ధాంగీకరం లెక్క ఆగిపోతున్నారా? అసలు దీనిపైన మీ స్పందన ఏంటి? దొంగకి తేలు కుడితే అరుస్తాడా? అంటే ఇప్పుడు తేలు కుట్టిన దొంగగా చూడాలా? జగన్మోహన్ రెడ్డి మరి మాజీ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఆయన మనం చూసాం. ఇప్పుడు ఈ ఓడిపోయిన తర్వాత ఈ 14 నెలల్లో ఆయన ఏంటి, యలహంకలో ఒక 5 రోజులు ఉంటున్నాడు, ఇక్కడ ఒక 2 రోజులు ఉంటున్నాడు, అటు ఇటు కాలు గాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు. ఒక పరామర్శ, లేకపోతే ఒక ప్రెస్ మీట్, ఒక పర్యటన, ఏదో నెలకు ఒక షెడ్యూల్గా ఆయన వెళ్తున్న దీంట్లో కనీసం మరి ఈ అంశం పైన అసలు ప్రెస్ మీట్ ఎందుకని పెట్టలేదు? కేవలం ఒక ట్వీట్ ఒకటి చేసి వదిలేస్తే సరిపోతుందా? మిథున్ రెడ్డి ఎవరు? ఆయనకు మరి 11 ఏళ్ళుగా ఎంపీగా ఉన్నాడు. 3 సార్లు రాజంపేట ఎంపీగా గెలిచాడు. అక్కడ పెద్దిరెడ్డి కుటుంబం, రాజకీయ కుటుంబం. అట్లాంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వెరీ నెక్స్ట్ అరెస్ట్ చేసిన వెంటనే ఆ సాయంత్రమే ప్రెస్ మీట్ పెడతాడు అనుకున్నాం. అవును. ఇప్పటికీ మరి ఈరోజు కూడా ప్రెస్ మీట్ అసలు ఎటువంటి ఇది లేనప్పుడు అసలు ఆయన ఎక్కడున్నాడు ఏంటి? మీరు అన్నట్టుగా ఉద్దేశపూర్వకంగా మౌనం వహిస్తున్నాడా, లేదు ప్రెస్ మీట్ పెడితే వీటన్నిటికీ ఈ ప్రశ్నలకి జవాబు తన దగ్గర లేక ఆయన దాక్కుంటున్నాడా? మనం చూసాం. కక్ష సాధింపు అంటున్నారు, లేకపోతే ఆధారాలు లేవు అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. ఎందుకు కక్ష సాధింపు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికిను చంద్రబాబుకి ఏదో యూనివర్సిటీ తగాదాలు, చిన్నప్పటి నుంచి ఆయన అంటే ఈయనకి పడదు, ఏదో రకరకాలుగా. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అనేవాడు, అప్పట్లో కాలేజీ రోజుల్లో పెద్దిరెడ్డి ఏదో కొట్టాడు అనేవాడు. అంటే అసలు పెద్దిరెడ్డి యూనివర్సిటీలోకి అడుగు పెట్టేటప్పటికే చంద్రబాబు యూనివర్సిటీ వదిలేశాడు. ఓకే. చంద్రబాబు పెద్దిరెడ్డి కన్నా 2 ఏళ్ళు సీనియర్. ఓకే. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతను ఎవరో ఇంకొక ఆయన ఉన్నాడు, ఏంటి సుబ్రహ్మణ్యం రెడ్డి నాయుడు, వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్. వీళ్ళ మధ్య ఉండేది రైవలరీ. సుబ్రహ్మణ్యం నాయుడు ఏంటి, ఆయన పుదుచ్చేరి డీన్గా పనిచేశాడు, ప్రొఫెసర్. అతను ఆంథ్రోపాలజీ అయితే ఈయన సోషియాలజీ. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీళ్ళ మధ్య విద్యార్థి సంఘాల ఎన్నిక, ఆ ఉద్రిక్తతలు అవి ఉండేవి. కానీ అతనే చెప్పాడు, ఎవరు? ఆ సుబ్రహ్మణ్యం నాయుడు, మేము అడుగు పెట్టేటప్పటికే ఆయన వెళ్ళిపోయాడు, 2 ఏళ్ళు సీనియర్ మాకన్నా, ఆయనకి ఈయనకి ఏంటి సంబంధం? ఇప్పుడు 14 ఏళ్ళు సీఎంగా చేసిన ఆయన చంద్రబాబు, జాతీయ స్థాయిలో ఆయన రాష్ట్రపతుల ఎంపిక, లేకపోతే ప్రధానుల ఎంపిక, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఇప్పుడు ఎన్డీఏ, వాజ్పేయితో కలిసి పనిచేయడం, మోడీతో కలిసి పనిచేయడం, ఆ స్థాయి నాయకుడు చంద్రబాబు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతను జిల్లా స్థాయి నాయకుడు. చిత్తూరు జిల్లాకే ఆయన రాజకీయం పరిమితం. రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో పనిచేశాడు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాడు, జగన్ హయాంలో డిఫాక్టో సీఎంగా చలాయించుకున్నాడు. ఒక 5-6 పోర్ట్ఫోలియోలు మరి గుప్పిట పట్టి, అటు మైనింగ్, లేకపోతే ఇటు ఇంధన శాఖ, లేకపోతే అది అటవీ శాఖ, అవన్నీ కూడా మరి స్కామ్ల మయమైన పరిస్థితుల్లో ఇప్పుడు మిథున్ రెడ్డి ఇవాళ ఈ కేసులో దొరికిపోయాడు. అవును. మిథున్ రెడ్డి ఇవాళ కాల్ డేటా రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ టవర్ లొకేషన్ ఆధారంగా ఆయన ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ డన్ ఇన్ఛార్జ్తో కలిశాడు. నేను ఎంపీని, నాకు ఈ కేసుకి ఏం సంబంధం అంటాడు మిథున్ రెడ్డి. లేకపోతే పెద్దిరెడ్డి అంటాడు, నా కొడుకు 3 సార్లు రాజంపేట ఎంపీగా గెలిచాడు, అతనికి ఏపీతో సంబంధం ఏంటి? అంటే నారాయణ స్వామినేమో డమ్మీ చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా, అప్పుడు డిప్యూటీ సీఎంగా. పెద్దిరెడ్డి నుంచోమంటే నుంచోవటం, కూర్చోమంటే కూర్చోవటం, ఒక రబ్బర్ స్టాంపుగా నారాయణ స్వామిని వాడుకుని
వీళ్ళు ఏం చేశారు, మొత్తం ఈ హవాలా నెట్వర్క్ ఓకే డిస్టిలరీలు కబ్జాలు చేశారని. సరే నువ్వు ఎంపీవి, నువ్వు అసలు డిస్టిలరీ యజమానికి ఎందుకు ఫోన్ చేశావు? రైట్ రికార్డు ఉంది ఇక్కడ. ఇప్పుడు బొమ్మదేవర వెంకట సుబ్బారావు ఎవరైనా బీవీఎస్ షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆ డిస్టిలరీ, ఆయన యజమానికి మరి నువ్వు 4 సార్లు ఎందుకు ఫోన్ చేశావు? అంటే డిస్టిలరీల సమస్యలపై లోక్సభలో గళమెప్పుదామనా? అంటే ఇప్పుడు లోక్సభ పక్ష నాయకుడిగా లేదు స్పీకర్ ప్యానెల్లో ఉన్నంత మాత్రాన మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజిత్ భార్గవ్తో ఎందుకు మాట్లాడావు? ఇప్పుడు టవర్ లొకేషన్ ఆధారంగా నువ్వు పలానా టైంలో పలానా రోజు తాడేపల్లి ఆ డెన్ ఏదో ఎవరైనా ప్రణయ్ ప్రకాష్ ఆ డెన్ ఇన్ఛార్జ్, ఓకే మీ అందరి ఫోన్లు ఆ టవర్ లొకేషన్లో ఆ 312 ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ దగ్గర ఎందుకు సూచిస్తున్నాయి? నువ్వు వెళ్ళలేదా? పోనీ ఎక్కడ హైదరాబాద్ డెన్స్, ఇక్కడ వెంకటేష్ నాయుడికి నీకేంటి సంబంధం? వెంకటేష్ నాయుడు ఫోన్ లొకేషన్, నీ ఫోన్ లొకేషన్ పెద్దమ్మ గుడి జూబ్లీ హిల్స్ పరిసరాల్లో ఆ రోజు ఎందుకు ఉన్నాయి? స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. ఏంటి, జూన్ 1వ తారీఖు, జూలై 7వ తారీఖు, ఆగస్ట్ 8వ తారీఖు, సెప్టెంబర్ 9వ తారీఖు సైఫ్తో భేటీలని, లేకపోతే వెంకటేష్ నాయుడుతో భేటీలని. అంటే ధనుంజయ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి ఆయన ఏంటి, జగన్ సీఎంఓలో సెక్రటరీ, ఓకే ఐఏఎస్. ఆయనకి నువ్వు డెన్ ఇన్ఛార్జీలకి ఏంటి సంబంధం? వెంకటేష్ నాయుడిని ఆయన కలవటం ఎందుకు? ఇప్పుడు ఐఏఎస్ ఎవరిని కలవాలి? ఒక డెన్ ఇన్ఛార్జితో ఐఏఎస్కి భేటీలు ఏంటమ్మా? రైట్. ఇప్పుడు వాళ్ళే కాదు, అతను ఎవరు, ఇంకో బాలాజీ గోయిందప్ప, సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్, అతను. మరి సైఫ్కి ఏంటి? సైఫ్ అనేవాడు ఇక్కడ ఎక్కడో అత్తాపూర్లో ఒక డెన్ ఉంటుందంట, ఆ డెన్ ఇన్ఛార్జ్ అంట. సార్ రైట్. ఇప్పుడు అంటే సిట్ ఇన్ని సాక్ష్యాలు రుజువు చేస్తుంది, 1 year నుండి ఎంక్వైరీలు చేస్తుంది, ఇంతమందిని అరెస్ట్ చేసి ఇదంతా జరుగుతుంటే, కానీ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల మట్టికి ఇది అసలు ఏపీ లిక్కర్ స్కామే లేదు, ఇదంతా కేవలం చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ స్ట్రాటజీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారా లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు స్కామే జరగలేదు, ఆధారాలు ఇవ్వండి. ఈ ఆధారాలలో స్పష్టంగా చూపిస్తున్నారు. 55 సార్లు మిథున్ రెడ్డి మరి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో మాట్లాడాడు, 27 సార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో మాట్లాడాడు, 4 సార్లు మోహిత్ రెడ్డితో మాట్లాడాడు, 4 సార్లు ఆ డిస్టిలరీ ఓనర్ ఇందాక మనం చెప్పుకున్న ఆ బివి సుబ్బారావుతో మాట్లాడాడు. వాళ్ళ దగ్గర కాల్ డేటా రికార్డ్స్ ఉంటే ఆధారాలు లేవంటే, ఇప్పుడు కక్ష సాధింపు అంటున్నారు. ఏమిటి ఇందులో కక్ష? మీకు వాళ్ళకి మధ్య ఏమన్నా పొలం తగాదాలు ఉన్నాయా? లేకపోతే వాళ్ళ ఆస్తులు మీరేమన్నా తిన్నారా? మీ ఆస్తులు వాళ్ళు ఏమైనా కబ్జా చేశారా? వ్యక్తుల మధ్య కక్ష కాదు ఇక్కడ ఏంటి, ప్రభుత్వ ధనం, ప్రజాధనం దోపిడీ జరిగింది, ఇది వాస్తవం. మీరు మద్యం ముసుగులో విషం అమ్మారు, కాలకూట విషం, దానికి మద్యం లేబుల్స్ వేసి వీళ్ళు అమ్మారనేది వాస్తవం. ఎందుకంటే మరి ఆ తాగిన వాళ్ళంతా అనారోగ్యంతో చనిపోయారు. ఏది, తూర్పుగోదావరి జిల్లాలో 7,000 మంది చనిపోయారు బిట్వీన్ 35 to 45 ఏజ్, 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వాళ్ళు 7,000 మంది 5 ఏళ్లలో చనిపోయారంటే, అంటే ఒక్క జిల్లాలో. ఇప్పుడు ఎన్ని జిల్లాలు? 13 ఉమ్మడి జిల్లాలు, 13 ఏళ్ళు సుమారుగా వేసుకున్న 91,000 మంది, అంటే 1,00,000 మంది చనిపోయారు. ఈ మధ్య ఫైనాన్షియల్ గా దోపిడీ, ఇటు ప్రాణాలు కోల్పోయారు. అంటే ఇది కేవలం అవినీతి కోణంలో కాదు చూడాల్సింది, ఆర్థిక కోణంలో కాదు చూడాల్సింది, మానవీయ కోణంలో చూడాలి. మాణిక్యం ఠాగూర్ ఆయన ట్వీట్ చేశాడు మొన్న చూసాం. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఆయన ఏంటి, ఒక ఎంపీ ఏమన్నాడు, 1 కోటి కుటుంబాలు నాశనం అయ్యాయి, ఏపీ లిక్కర్ స్కామ్ వల్ల 1 కోటి కుటుంబాలు నాశనం అయ్యాయి, జగన్ లోభం మద్యం కుంభకోణం అని రాశాడు.
అంటే డబ్బుల సంపాదన కోసం జనం ప్రాణాలు తీస్తారమ్మా. మీరు ఇసుక కొల్లగొట్టారు, దోచేశారు, లేదు ఇంకా మైనింగు, లాటరైటో లేకపోతే బాక్సైటో ఖనిజ సంపద ఏటో దోపిడీ చేశారు. రైట్. కానీ ఆహారంగా తీసుకుంటున్నారు, లేదు తాగుతున్నారు. ఇటువంటి వాటిని కలుషితం చేస్తే, విషపూరితం చేస్తే వీళ్ళని ఎలా శిక్షించాలి? అందుకే అందరూ వాళ్ళ డిమాండ్ ఏంటంటే వీళ్ళు సంపాదించిన ఆస్తుల్ని జప్తు చేయండి. ఇప్పుడు ఒక 61 కోట్లు ఏమో జప్తు చేశారు, కానీ ముడుపులే 3,500 కోట్లు అంట. అసలు అధిక ధరల దోపిడీ 6,300 కోట్లు అంట. ఇది 40,000 కోట్ల స్కామ్ అంటున్నారు. అంటే మొత్తం వీళ్ళు కొన్నటువంటి ఆ భూములు జప్తు చేయాలి. ఒక కసిరెడ్డి రాజే ఇక్కడ హైదరాబాద్ శివారుల్లో 92 ఎకరాలు కొన్నాడంట. ఆయన తల్లి పేరు మీద, ఆయన కూతురు పేరు మీద. మొత్తం 5 ఏళ్లలో ఇప్పుడు ఈ నిందితులంతా కొన్నటువంటి ఆస్తులు, అటు భూములు, ఇటు విల్లాలు, లేదు ఆ బంగారం, విదేశాలకు తరలించింది, ఇటు సినిమాలు తీసింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది, ఈ మొత్తం ఈ 1,000 కోట్లు జప్తు చేయాలి. ఆ డబ్బుని బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించాలి. అది ఈడీ ఆ బాధ్యత చేపట్టాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనిలోకి ఎంటర్ అయింది అంటున్నారు. అంటే ఇప్పుడు ఈడీ మనం చూసాం, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లేకపోతే లలిత్ మోడీ, ఆ చోక్సీ, వాళ్ళు 1,000 కోట్లు ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. లండన్లోనో ఎక్కడో డ్యాన్సులు వేస్తా చూసాం మొన్న ఒకరోజు. ఏదో పాటకి ఇద్దరు డ్యాన్స్ వేస్తున్నారు, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఆస్తులు 32,000 కోట్లు ఏమో జప్తు చేసింది ఈడీ. దానిలో 22,000 కోట్లు వాళ్ళ బాధితుల సంక్షేమం కోసం ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల యొక్క ఆస్తులన్నీ జప్తు చేయాలి. ఈ చనిపోయినటువంటి 1,00,000 మంది కుటుంబాలు, లేకపోతే ఈ లివర్ దెబ్బతిన్నాళ్ళు, ఈ కిడ్నీస్ దెబ్బతిన్నాళ్ళు, వాళ్ళ సంక్షేమం కోసం ఉపయోగించాలి. రైట్. థ్యాంక్ యూ సార్. నమస్తే.